నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగవ సాత్వికం నమో నమః. సర్వాపరారక్షకరే శరణమయ్యప్ప. సమస్తాపరారక్షకరే శరణమయ్యప్ప. సద్గురునాథనే శరణమయ్యప్ప. విలాలి వీరనే శరణమయ్యప్ప. సర్వరోగ నివారణమూర్తి శరణమయ్యప్ప. మాలధారణ వేసుకున్న వంటి స్వామి 18 మెట్లు పూజ చేసుకోవాలని ఆశ ఉంటుంది. ఆ 18 మెట్లు పూజ చేసుకోవడానికి కొన్ని లక్షలు పెట్టి పెద్దగా గ్రాండ్గా డీజేలు పీజేలు పెట్టి చేసుకునే అవసరం ఉండదు. ఇంట్లో చక్కగా ముగ్గురు స్వాములు ఉండి కూడా చక్కగా 18 మెట్లు పెట్టి దీపాలు పెట్టుకొని చక్కగా పండ్లు పలహారాలు అన్నీ నైవేద్యం పెట్టి స్వామిని అలంకరణ చేసుకొని కూడా మీరు ఈ యొక్క పడి పూజ చేసుకోవచ్చు. స్వామివారు ఏంటంటే అన్నిటికన్నా ప్రీతికరమైనటువంటి ఏంటంటే భజన ప్రీతి. ఆయన భజన అంటే చాలా ఇష్టమైన వంటి భజన. ఎంత నువ్వు రాను వచ్చి రాని వంటి భజన కీర్తనలు పాడేవంటి అంటే ఇంకా చాలా అద్భుతమైన వంటి కీర్తి. ఆ కీర్తి ప్రతిష్టలు ఇంకా బాగా పెరుగుతుంది ఆ భజన చేస్తున్న వల్ల. మరియు అదే విధానంగా శబరిమల వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలా, శబరిమల వెళ్ళాలంటేనే ఫ్లైట్లో వెళ్ళాలా అన్న ఒక భయం ఆందోళన కలిగింది. అవసరమే లేదు. శబరిమల యాత్రకి అన్ని విధాలమైన వంటి రైలు ప్రయాణం ఉంది, బస్సు ప్రయాణం ఉంది, కారు ప్రయాణం ఉంది. అన్ని విధాలమైనటువంటి ప్రయాణాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఆ ఒక దాంట్లోనే మనం ప్రయాణం చేసుకోవాలి. అది కూడా గురుస్వామి యొక్క అనుగ్రహ కటాక్షంతోని వారు చెప్పినటువంటి నేను ఇష్టమాలచార్యతోనే వారు ఏ విధానమైన వంటి ప్రక్రియ ద్వారా చెప్తారో అది ఆ ఒక నియమాలతో తీసుకొని ఆ ఇరుముని తీసుకొని చక్కగా ఆయనతో పాటు ఆ ఒక యాత్ర చేయాలి. ఆ చేస్తేనే అద్భుతమైన వంటి ఒక ఫలితం రావడం అనేది జరుగుతుంటుంది. విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతాయి. ముఖ్యంగా శబరిమలకు వెళ్ళి వచ్చే తర్వాతనే ఆ ఒక ఇరుముడి తీసుకొచ్చిన వంటి నెయ్యి ప్రసాదం అంతా ఇంట్లో అంతా కూడా భగవంతుని కొట్టి నైవేద్యం పెట్టి అందరికి పంచిపెడితే అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కూడా ఇంట్లో పడి పూజ చేసుకుంటే ఒక 10 మందికో 5 మందికో భిక్ష పెట్టడం సాంప్రదాయం. మీకు తోచిన వంటి ఒక కూర ఒక పప్పు భోజనం పెట్టండి. 16 రకాలుగా 18 రకాలుగా భోజనం పెట్టాలనేసి ఎక్కడ కూడా రాసి పెట్టలేదు, ఏం చెప్పలేదు ఎక్కడ కూడా. ఒక కూర ఓ పప్పు ఓ చెవు కూర చేసి భోజనం పెట్టి చక్కగా పడి పూజ పెట్టుకోండి. చాలా చక్కగా అద్భుత ఫలితం లభిస్తుంది. స్వస్తి.